వెయిట్ చేసుకుంటారు. సీట్ల షేరింగ్ సార్, గతంలో మీరు జనసేనకి 24 సీట్లు ఇచ్చారు, 3 లోక్సభ స్థానాలు కూడా కేటాయించారు కదా. ఇప్పుడు తాజాగా వచ్చి బీజేపీ కూడా మీ పార్టీతో అలయన్స్ పెట్టుకుంది కాబట్టి సీట్ల షేరింగ్ ఎట్లా ఉండబోతుంది, దాని విధి విధానాలు ఎట్లుంటాయి సార్ జనరల్గా? 3 పార్టీలు కలిసి సమీక్షించుకుంటాయి. ఎందుకంటే ఇంతకుముందు జనసేన మేమే మాట్లాడుకున్నాం, ఇప్పుడు బీజేపీ కూడా వచ్చింది కాబట్టి 3 పార్టీలు కూడా సమీక్షించుకుంటాయి. వాటిలో రిపోర్ట్ ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు, క్లారిటీ ఉంది. అలాగే ఎటువంటి అభిప్రాయ భేదాలు కూడా లేవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు దాదాపు రాజ్యసభలో ప్రతిసారి పోరాడుతూనే ఉన్నారు, అనేక అంశాలపైన ప్రత్యేక హోదా అంశం ఉంటారు. ఈ పొత్తుతో ద్వారా రాష్ట్రానికి వచ్చే లాభం ఎట్లా ఉండబోతుంది, రాష్ట్రానికి అనుగుణంగా ఎట్లా జరగబోతుంది పొత్తు? రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 20-30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. దాన్ని ముందుకు తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన నుంచి విముక్తి చేసి ప్రజలను రక్షించటం ప్రధాన కర్తవ్యం. దానికోసమే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా సఖ్యతతో 3 పార్టీల పొత్తుతో 2024 ఎలక్షన్లో ముందుకెళ్తున్నాం. తప్పనిసరిగా ఈ ఎలక్షన్లో మా కూటమి విజయం సాధించబోతున్నది. ఈ కూటమి కుదిరిందని అనగానే వైఎస్ఆర్సీపీ పార్టీ గందరగోళంలో పడిపోయి అంత లేదు ఇంత లేదు, వాళ్ళు చేసేటటువంటి తెర వెనుక ప్రయత్నాలు, గందరగోళం, వాళ్ళ భయాందోళన, వాళ్ళ ప్రెస్ స్టేట్మెంట్లు ఇవన్నీ చూస్తే వాళ్ళల్లో ఓటమి భయం పట్టుకున్నది. చివరిగా ఒక ప్రశ్న సార్, ఎప్పుడు ప్రకటన ఉండబోతుంది? ఈ రోజు ఎక్స్పెక్ట్ చేయొచ్చా ప్రకటన? అంటే ప్రకటన ఈరోజు వస్తుందండి, ఉమ్మడి ప్రకటన ఈరోజు వస్తుంది అలయన్స్కి సంబంధించి. దానికి అనుగుణంగా స్టేట్మెంట్ 3 పార్టీలు కలిసి రిలీజ్ చేస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది టీడీపీ ఎంపీ కనకమెళ్ళ గారు చెప్పేది. పొత్తుకు సంబంధించిన అంశాలు ఇప్పటికే స్పష్టత వచ్చింది. అధికారిక ప్రకటన కోసం మరి కాసేపట్లో కూడా అధికారిక ప్రకటన రాబోతుందని చెప్తున్నారు. కేంద్ర హోంమంత్రి కావచ్చు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కావచ్చు, దాదాపు 2 రోజుల పాటు అనేక అంశాలపైన వారితో చర్చించాము, అనేక అంశాలపైన ఒక కొలిక్కి వచ్చిందని చెప్తున్నారు. ఇక సీట్ల సర్దుబాటు అంశం కూడా త్వరలోనే ప్రకటిస్తామని కూడా టీడీపీ నేతలు చెప్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జనసేనతో తాము పొత్తులో ఉన్నాము, అదేవిధంగా ఇక భారతీయ జనతా పార్టీతో కూడా పొత్తులోకి ముందుకు కొనసాగబోతున్నాం. 3 పార్టీలు కలిసి 2024 లోక్సభ ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఫైట్ చేస్తాము. జగన్మోహన్ రెడ్డి తన అధికారానికి దూరం కాబోతున్నారని కూడా టీడీపీ నేతలు